2026వ సంవత్సరం అయినా కూడా పిల్లల నుంచి పెద్దల దాకా ఇంకా ఒక మాటను మనం విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసా? మనకి కానీ మన చుట్టూ ఉన్న ఎవరికైనా కానీ ఎక్కిళ్ళు వస్తే వెంటనే నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు, అందుకే ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటాం. ఇంతకీ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? నిజంగానే ఎవరో తలుచుకుంటే వస్తాయా? తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా చూడండి. మన ఛాతి కింద ఉండే ఒక ముఖ్యమైన కండరాన్ని డయాఫ్రమ్ అంటారు. ఇది శ్వాస తీసుకునే సమయంలో పైకి కిందకి కదులుతుంది. ఈ డయాఫ్రమ్ అకస్మాత్తుగా కుదిస్తే వెంటనే మన గొంతులోని ఓకల్ కార్డ్స్ మూసుకుపోతాయి. అప్పుడు హిక్ అనే శబ్దం వస్తుంది. అదే ఎక్కిళ్ళు. మీకు కూడా ఎక్కిళ్ళు వస్తున్నాయా? అయితే ఒక ముఖ్యమైన విషయం, ఎక్కిళ్ళు ఎవరో తలుచుకుంటే రావు అన్నది ఎంత వాస్తవమో, మిమ్మల్ని దేవాది దేవుడు ప్రతి క్షణం తలుచుకుంటున్నారు అనేది అంతే వాస్తవం. ఒకసారి మన బైబిల్ తెరిచి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం రండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈరోజు నీకంటూ ఎవరూ లేరు అనే ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. అయితే ఈ మాట గుర్తుపెట్టుకో, నిన్ను మరచిపోను, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా తలంపులో ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్.